వీళ్ళు ఇంకా రాలేదేంటి? దొంగ దొరుకుంటాడంటారా? నాకు చాలా భయంగా ఉందండి. డబ్బులు పోయాయని తెలిస్తే మా పిన్ని నన్ను చంపేస్తుందండి. నువ్వేం టెన్షన్ పడకమ్మా, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు దొంగను ఖచ్చితంగా పట్టుకుంటారు, ఇక్కడికే వస్తారు. ఈ లోపల నీకేదైనా పని ఉంటే చూసుకుందా అమ్మా. రాదైతే చచ్చిపోతారా? తాగకపోతే చచ్చిపోతా అన్నా. ఈరోజు ఖచ్చితంగా బ్యాంకులో డబ్బులు వేయాలండి. మా చెల్లి ఫీజు కట్టడానికి రేపే లాస్ట్ డేట్. పర్వాలేదండి, వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేస్తాము. అలాగా. బాబాయ్, ఇన్ని మిస్డ్ కాల్సా? రాజా దగ్గర నుంచేనమ్మా ఫోను. హలో బాబాయ్, ఏమైపోయారా? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరేంటి? ఏమైంది బాబాయ్? మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఇక్కడే కూర్చునుందిరా. ఇంతకీ బ్యాగ్ దొరికిందా లేదా? దొరికింది బాబాయ్, ఇప్పుడే వస్తున్నా. త్వరగా రండి. బ్యాగ్ దొరికిందటమ్మా. ఇదిగో బాబాయ్, తీసుకోమ్మా. అన్నీ ఉన్నాయో లేదో చూసుకో. ఓ 1000 రూపాయలు తగ్గాయండి. అది అది ఆ దొంగ వెతుకుంటూ వెళ్తుంటే ఆ దొంగ బాబాయ్ 1000 రూపాయలు ఉంటాయి, ఇవ్వు. ఇదిగోనమ్మా. అయ్యో, మీ జేబులో డబ్బులు ఇవ్వటం ఏంటండి? పర్వాలేదమ్మా, బ్యాంకులో కట్టాలన్నావు కదా, తీసుకో. ఇంకేం బ్యాంక్ అండి, టైం ఎప్పుడో అయిపోయిందిగా. అవునరా పాపం, వీళ్ళ చెల్లెలికి బ్యాంకులో డబ్బులు వేయటానికి వెళ్తుంటే వాడి బ్యాగ్ లాక్కుని వెళ్ళిపోయాడట. జూబ్లీ హిల్స్ బ్రాంచ్ 8 to 8 ఉంటుంది, పక్కనే ఉంది కాబట్టి 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. అయితే ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ డ్రాప్ చేయొచ్చు కదరా. అలాగే బాబాయ్. వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్స్ అండి. ఎందుకు వేసానో నీకు తెలీదా? మేనకోడలు కదా అని మెత్తగా చెప్తుంటే మొండికేస్తున్నావేంటి? ఇవాళ కాకపోతే రేపైనా నా పక్కలోకి వచ్చి పడుకోవాల్సిన దానివే. అడ్డమైన నా కొడుకులు బైక్లు ఎక్కి బలాదూలు తిరగటం నేను చూడలేదనుకున్నావా? జాగ్రత్త, నా కాని కాలిందంటే నాకన్నా తలతిక్క నా కొడుకు ఇంకొకడు ఉండడు. ఏడుస్తున్నావేంటే? నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. దాని గదిలో నువ్వేం చేస్తున్నావురా? ఆడపిల్లలాగా సిగ్గేంట్రా? వీళ్ళ వాలకం చూస్తూ ఉంటే ఆ 3 ముళ్ళు పడకముందే మన చేతిలో మనవణ్ణి పెట్టేలా ఉన్నారు. తొందరలోనే ముహూర్తం చూసి
వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే మంచిది. నాకు ఇష్టం లేదు. ఉమ్, ఇష్టపడ్డోడిని తెచ్చి చేయడానికి నీ తండ్రేవి మైసూరు మహారాజా కాదు. అడిగినంత కట్నం ఇవ్వకపోతే అడుక్కునేవాడు కూడా రాడు. అయినా నా తమ్ముడికేం తక్కువే? నువ్వు అవునన్నా కాదన్నా వాడే నీ మొగుడు. రే చెత్తలో కొడుక దెబ్బలు ఏమైనా తగిలేయండి? పెద్దగా ఏం తగలేదులేండి. పెద్దగా లేదంటారేంటండి అలా బ్లడ్ కారుతుంటే? పర్వాలేదులేండి. ముందు మీరు లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. ఆఫీస్కి లేట్ అవుతుందండి. వద్దులేండి. మీరు రండి, లేవండి. జాగ్రత్త. ఏంటన్నా వాటంగా ఒక్కిళ్ళు దొరకట్లేదు. బ్యాడ్ టైం రా బద్రి. అకౌంట్లో ఉన్న ప్రతి ఒక్కడికి బ్యాంక్ వాళ్ళు లాకర్లు ఆఫర్ చేసినప్పటి నుండి మనుషులు ఎవరు మనీ బంగారం దగ్గర పెట్టుకోవట్లేదు. అవునన్నా, కష్టపడి కన్నం వేసినప్పుడు మనీ దొరికితే మజా చేసుకుంటాం, కానీ బంగారం దొరికినప్పుడే నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. మార్వాడి కొట్టుకు వెళ్తే కానీ అర్థం కావట్లే అది మంచి బంగారమో మడత బంగారమో. అందుకనే దారుంది కదా అని ప్రతి ఇంట్లో దూరకూడదు. సినిమా తీసే ముందు స్క్రిప్ట్ వర్క్ చేసినట్టు దొంగతనానికి ముందు డోర్ టు డోర్ వర్కౌట్ చేయాలి. డోర్ టు డోరా ఆ, అంటే? అవునరా, శ్రీకృష్ణుడు లాంటోడే ఉట్టి కొట్టడానికి ముందు ఊరంతా తిరిగి ఏ ఇంట్లో నిండు కొండుంటే ఆ ఇంట్లోనే దొంగతనానికి దూరేవాడంట. ఆ మాధవుడే మనకు మార్గదర్శిరా బద్రి.